తెలంగాణ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరిట ప్రతిష్టాత్మకంగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ అవార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో గద్దర్ ఫిలిం అవార్డుల జాబితాను డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్కకు జ్యూరీ సభ్యులు అందజేశారు. 2025 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా రాజు వెట్స్ రాంబాయి చోటు దక్కించుకుంది. ఉత్తమ రెండవ చిత్రంగా దండోరా, మూడవ ఉత్తమ చిత్రంగా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఉత్తమ పర్యావరణ చిత్రంగా ఇగ్వా, ఉత్తమ వినోదాత్మక చిత్రంగా సంక్రాంతి వస్తున్నాం ఈ అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటీనటులుగా రష్మిక, నాగచైతన్య నిలిచారు. తండేల్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా నాగచైతన్య నిలవగా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ గా రష్మిక మందన ఎంపికైంది. ఇక మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సద్దుల అశోక్ తేజాను సినారే అవార్డు వరించింది. ఆర్ నారాయణమూర్తికి కాంతారావు అవార్డు వచ్చింది. అశ్విని దత్ కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు లభించింది. అక్కినేని నాగేశ్వరరావు అవార్డును జయసుధ సొంతం చేసుకున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన చిత్రాలకు, షార్ట్ ఫిల్మ్లకు అవార్డులు ప్రకటించారు. మార్చి 19న ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది.